ఇప్పుడు మా గ్రామానికి సంబంధించి సుమారుగా మా పంచాయతీలో 5,000 జనాభా ఉన్నారు. 5,000 జనాభాలో ప్రతి ఒక్కరికి అంతో కింతో భూమి అనేది ఉంది. ఇంకా కొంతమందికి భూమి లేనివంటి వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మేము ఉపాధిగా వ్యవసాయం చేసి వాళ్ళు కూలి చెప్పి కూడిపెట్టే పరిస్థితి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అసలు ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే నాకు తెలుసు. జనవరి నాకు 4వ తారీఖు నుండి హైదరాబాద్ నుండి జగన్నాథం గారు అని ఒక ఆయన ఫోన్ చేశారు. ఫోన్ చేసి సర్పంచ్ గారు మరి మీ ప్రాంతం అంతా కలిపి సుమారుగా 15,000 ఎకరాలు అగ్రిమెంట్లు అయిపోయి ప్రతి సర్పంచి గ్రామ పెద్దలతో సమేతమయ్యి అగ్రిమెంట్లు చేశామని చెప్పి మా దగ్గర తెచ్చారు. ఈ భూమి అన్నది ఏ కంపెనీలకు కాదు, ఇదంతా కేరళ ముఖ్యమంత్రి గారికి తమిళనాడు ముఖ్యమంత్రి గారికి వీళ్ళిద్దరికీ అవసరం. 35,000 ఎకరా భూమి అవసరం. కానీ 15,000 ఎకరాలు అగ్రిమెంట్ ఆల్రెడీగా అయిపోయింది అని ఆయన నాతో వాదించాడు.